హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక హార్ట్ టచింగ్ మూవీ చూద్దాం. ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఫీల్ అవుతారు. ఈ సినిమా పేరు మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో కోర్టును చూపించారు. చాలా ఏళ్ల క్రితం ఒక పాపను ఒకతడు చిత్రవధ చేసి చంపాడు. ఆ కేసును విచారించి అతనికి మరణ శిక్ష కూడా వేశారు. కానీ ఆ కేసును మళ్ళీ ఒక అమ్మాయి వాదిస్తోంది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఆ కేసు ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఎందుకు తిరగదోడుతున్నారని ప్రత్యర్థి లాయర్ అడిగాడు. ఆ కేసులో తప్పు జరిగింది, దాన్ని సరిచేయడానికి నేను ప్రయత్నిస్తున్నా అని హీరోయిన్ చెప్పింది. ఆ కేసు అయిపోయే చాలా ఏళ్ళైంది. ఆ కేసు జరిగినప్పుడు మీరు చిన్న పాప. అలాంటప్పుడు ఆ కేసు గురించి మీకేం తెలుసు అంటుంటే, ఆ కేసు గురించి నాకు చాలా తెలుసు అంటుంది. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఒక తండ్రి ఒక కూతురు యానిమేటెడ్ సినిమా చూస్తూ డాన్స్ చేస్తున్నారు. హీరో పేరు లీ. అతనికి మానసిక ఎదుగుదల కొంచెం తక్కువగా ఉంటుంది. అతని కూతురే ప్రపంచం. ఈ పాపకు సెయిలర్ మూన్ యానిమేషన్ అంటే ఆ పాపకు చాలా ఇష్టం. అది ప్రింట్ చేసిన బ్యాగు ఒక షాప్ లో ఉంది. ఆ బ్యాగును ఊరికే చూసిపోవడానికే వీళ్ళు వచ్చారు. ఆ బ్యాగును కొనడానికి లీ దగ్గర డబ్బులు కూడా లేవు. డాడీ, ఆ బ్యాగు ఎప్పుడు కొనిస్తారు అని అంటుంటే, రేపు జీతం వస్తుంది, రాగానే కొనిస్తానమ్మా అని చెప్పాడు. అదే టైంలో ఆ బ్యాగును వేరొకరు కొంటున్నారు. ఆ బ్యాగ్ ఒక్కటే ఉంది. వెంటనే లీ షాప్ లోకి వెళ్లి ఆ బ్యాగ్ కొనే వారితో, ఈ బ్యాగు మాది, రేపు మేము కొనబోతున్నాం అని చెప్పాడు. ఆ బ్యాగు కొంటున్న పాప దగ్గరికి వెళ్లి, నువ్వు చూడ్డానికి అచ్చం మా పాపలాగే ఉన్నావు, దయచేసి ఆ బ్యాగును అక్కడే పెట్టమని చెప్పాడు. ఆ పాప వాళ్ళ నాన్న పోలీస్ కమిషనర్. లీని చూసి చాలా కోప్పడ్డాడు. నా కూతుర్ని పట్టుకుంటావా అని కొట్టాడు. అప్పుడు ఈ పాప, నాకు ఆ బ్యాగే వద్దు, మా నాన్నను కొట్టకండి అంటుంది. ఆ రోజు రాత్రి కూతురు దగ్గరకు వెళ్లిన లీ, నువ్వేం బాధపడకు, రేపు నీకు ఊరంతా తిరిగి ఆ బ్యాగును కొనిస్తానని చెప్పాడు. మరుసటి రోజు ఉదయమైంది. ఆ పాపే తండ్రిని చాలా బాగా చూసుకుంటుంటుంది. ప్యాంటు సరిగా వేసుకోకుంటే ప్యాంటు కూడా సర్దింది. ఆ తర్వాత నాన్న డ్యూటీకి వెళ్తుంటే వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిస్తోంది. అతడు డ్యూటీకి వెళ్లేటప్పుడు 1 2 3 అంటుంది. ఆ తర్వాత డాడీ వెనక్కి తిరిగి డాన్స్ చేస్తుంటాడు. అతన్ని చూసి ఈమె కూడా డాన్స్ చేస్తుంది. ఇలాగే వీళ్ళు బాయ్ బాయ్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు లీ డ్యూటీకి వచ్చాడు. అతడు ఒక సూపర్ మార్కెట్ లో కార్ పార్కింగ్ డ్యూటీ చేస్తుంటాడు. ఈ రోజే అతనికి జీతం వచ్చింది. అతడు డబ్బు చూసుకుంటూ, ఈ రోజు నా కూతురు కోరుకున్న బ్యాగును కొనిస్తా అనుకుంటున్నాడు. ఇలా అతడు సంతోషపడుతున్న క్రమంలో నిన్న ఒక ఫ్యామిలీ ఆ బ్యాగును కొన్నది కదా, ఆ ఫ్యామిలీ మళ్ళీ షాపింగ్ మాల్ కు వచ్చింది. ఆ పాప ఇతన్ని చూసింది. అంకుల్, నిన్న మీరు ఈ బ్యాగును నన్ను అడిగారు కదా, ఈ బ్యాగు పక్కనే ఉన్న ఇంకో షాప్ లో ఉంది, అక్కడికి వెళ్లి మీరు కొనొచ్చు, రండి నేను ఆ షాప్ ను చూపిస్తా అని తీసుకెళ్తోంది. అప్పుడు అతడు చాలా సంతోషంగా ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. అలా వెళ్తున్న క్రమంలో సడన్ గా ఆ అమ్మాయి కింద పడింది. ఆ అమ్మాయి తలకు బాగా దెబ్బ తగిలింది. ఆ అమ్మాయిని కాపాడడం కోసం ఇతడు సిపిఆర్ చేస్తున్నాడు. అప్పుడు ఆ పాప నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి ఇది చూసింది. ఈ సంఘటనను చూడగానే ఆమె తప్పుగా అనుకుంది. వేగంగా అక్కడికి వెళ్లి పోలీసులను పిలిచింది. అంతే, అక్కడికి వచ్చిన పోలీసులు ఈ లీనే ఆమెను రేప్ చేసి చంపాడని అనుమానిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇక స్టేషన్ కు వెళ్ళాక అతన్ని పిచ్చ కొట్టుడు కొట్టారు. ఇంతకీ తనను ఎందుకు అక్కడికి తీసుకొచ్చారో కూడా ఇతనికి తెలియట్లేదు. ఎందుకంటే మానసికంగా పూర్తిగా ఎదగలేదు కాబట్టి అతనికి ఏమీ అర్థం కావట్లే. ఇదే సమయంలో ఇంకోవైపు ఆ పాప రాత్రి అయింది. మా నాన్న ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు అని వెయిట్ చేస్తోంది. ఆ తర్వాత ఇక వస్తారులే అని నిద్రపోతోంది. ఉదయమైంది. ఉదయం కూడా తండ్రి రాలేదు. ఇక స్కూల్ కు వెళ్దామని ఆమె రెడీ అయి వెళ్తోంది. ఆ దారిలో ఒక చోట చాలా జనం గుమికూడారు. ఆమెకేమీ అర్థం కాలేదు, ఏం జరుగుతోంది అని వచ్చి చూస్తోంది. యాక్చువల్ గా జనం ఎందుకు గుమికూడారంటే, నిన్న ఆ అమ్మాయి ఇక్కడే కింద పడింది, అప్పుడు చనిపోయింది. అక్కడికి లీని తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అప్పుడు మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడే ఆ అమ్మాయిని అతడు రేప్ చేసి చంపాడు, అతడు చాలా క్రూరమైన పని చేశాడు అని చెప్తున్నారు. లీని అక్కడికి తీసుకొచ్చిన పోలీసులు ఏమేం చేశావో చేసి చూపించమని అంటున్నారు. అక్కడ ఒక డాల్ ను పెట్టి ఆ డాల్ నే అమ్మాయిగా భావించి ఏమేమి చేశావో చెప్పమని అంటుంటారు. అప్పుడు అతడు ఆ అమ్మాయి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండాలని చెప్పి ఆ అమ్మాయి యొక్క పాయింట్ ను లూజ్ చేశాడు. ఆ తర్వాత ఆమె నోట్లో నోరు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటాడు. కానీ అదంతా చూసిన పోలీసులు, వీడు ఇలాగే ఆ అమ్మాయితో తప్పుగా
తప్పుగా నడుచుకున్నాడని అనుకుంటున్నారు. మీడియా ముందు ఈ లీనే తప్పు చేశాడన్నట్లు చూపించారు. అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇదే టైంలో ఈ పాప నాన్నను చూసి నాన్న నాన్న అని అరుస్తోంది. అప్పుడు లీ తన కూతుర్ను చూశాడు. ఏమా వర్షంలో తడవకు, నీకు జ్వరం వస్తుంది, ఇంటికి వెళ్ళమ్మా అంటున్నాడు. ఇప్పుడు లీని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ చూస్తే ఒక ఫోన్ కనిపించింది. అది చూడగానే నా కూతురికి కాల్ చేసి మాట్లాడతా అనుకుంటున్నాడు. ఫోన్ తీయడానికి వెళ్తుంటే అంతా ఆపారు. నేను నా కూతురుతో మాట్లాడాలి అని దాన్ని తీయడానికి ట్రై చేస్తుంటే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చాడు. ఆ హెడ్ ఫోన్ ను తీసి ఏయ్యా ఫోన్ మాట్లాడతావా అని ఇస్తున్నాడు. ఫోన్ ఇచ్చినట్లే ఇచ్చి అతని తలపై బాగా కొడుతున్నాడు. నీకు ఫోన్ ఇవ్వాలా, నువ్వు చేసిన పనికి నిన్ను నేను ఇక్కడే చావుగొట్టేవాణ్ణిరా అంటుంటాడు. ఇప్పుడు లీని తీసుకెళ్లి సెల్ నెంబర్ 7 లో వేశారు. ఆ సెల్ లో చూస్తే ఆల్రెడీ 5 ఉన్నారు. ఇందులో గ్యాంగ్స్టర్ కూడా ఉంటాడు. ఈ 5 ఈ సెల్ లో ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా పెద్ద తప్పులు చేసే లోపలికి వచ్చారు. లీ లోపలికి రాగానే ఎవర్రా వీడు, ఏం తప్పు చేసి లోపలికి వచ్చాడో కనుక్కోండి అని గ్యాంగ్స్టర్ అంటాడు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అతని కేసు ఫైల్ తీసి చూశారు. ఇతడు ఒక అమ్మాయిని రేప్ చేసి హత్య చేశాడని చెప్తున్నారు. ఇక వెంటనే అందరూ కూడా లీని బాగా కొడుతున్నారు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారో కూడా అతనికి అర్థం కావట్లేదు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఏం చెప్పాడంటే తలపై చేతులు పెట్టుకుని నువ్వు గోడకేసి నిల్చోవాలి అని పనిష్మెంట్ ఇచ్చాడు. అప్పుడు అతడు కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళకేమీ అర్థం కావట్లేదు. వీడేంట్రా వీడు చెప్పినట్లే చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. వీడు భయపడి చేస్తున్నాడా లేక ఏమీ తెలియక చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు మరుసటి రోజు అయింది. ఖైదీలను గ్రౌండ్ లోకి వదిలారు. ఇప్పుడు లీ తన కూతురు పేరు రాసి ఆ పేరు చుట్టూ ఆటిని గీస్తున్నాడు. ఈ గ్యాంగ్స్టర్ ఉన్నాడే వీడే ఖైదీలందరికీ వాళ్ళకి కావాల్సినవి సప్లై చేసేటట్లున్నాడు. అందరికి కూడా ఏమేమి అవసరమో అవి ఇస్తున్నాడు. ఇంకోవైపు ఒకరిని చూపించారు. అతనికి ఈ గ్యాంగ్స్టర్ అంటే అస్సలు పడదు. ఇతడు కూడా ఒక గ్యాంగ్స్టరే. వీళ్ళిద్దరూ ఒకరినొకరిని శత్రువులుగా చూసుకుంటారు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఏమనుకుంటున్నాడంటే ఎలాగైనా ఈ గ్యాంగ్స్టర్ ను ఈ రోజు చంపాలనుకుంటాడు. అక్కడ ఉన్న ఒక బ్రష్ ను షార్ప్ చేసి ఈ గ్యాంగ్స్టర్ ను పొడిచి చంపాలని అనుకున్నాడు. అప్పుడు ఇది లీ చూశాడు. అయ్యయ్యో అతన్ని ఏదో చేయబోతున్నారు అని మధ్యలోకి వచ్చాడు. ఆ గ్యాంగ్స్టర్ ను పొడుస్తున్న క్రమంలో ఇతడు మధ్యలోకి రావడం వల్ల ఇతనికి గాయమైంది. అప్పుడు ఈ గ్యాంగ్స్టర్ ఇదంతా చూసి అతడు అలర్ట్ అయిపోయి ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ ను బాగా కొట్టాడు. అతని మనుషులను కూడా చిత్తు చేశాడు. ఆ తర్వాత లీని హాస్పిటల్లో చేర్పించారు. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ అతన్ని సెల్ కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్ కు లీ బాగా నచ్చాడు. ఎందుకంటే గ్యాంగ్స్టర్ కోసం ఇతడు గాయపడ్డాడు కదా. అప్పుడు అతని దగ్గరికి వచ్చి నీకేం కావాలి, నువ్వేం అడిగినా ఇస్తా అంటున్నాడు. అప్పుడు లీ నేను నా కూతుర్ని చూడాలి అంటాడు. సరే ఏర్పాటు చేస్తా అని గ్యాంగ్స్టర్ చెప్పాడు. ఆ గ్యాంగ్స్టర్ కు ఈ జైల్లో చాలా మంది గార్డ్స్ తెలుసు. అందువల్ల వారి ద్వారా ఏం చేశాడంటే ఈ జైల్లో తరచుగా ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు లీ యొక్క కూతురు ఒక అనాథాశ్రమంలో ఉన్నారన్న విషయం ఈ గ్యాంగ్స్టర్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ పాపను ఇక్కడ జరిగే ఫంక్షన్ కు రప్పించేటట్లు చేశాడు. ఆ ఫంక్షన్ కు వచ్చి పాప డాన్స్ చేస్తుంటే ఈ సెల్ లో ఉండే ఒక అతడు ఏం చేశాడంటే మీ నాన్నను చూపిస్తారా అమ్మా అని ఒక పెట్టెలో పెట్టుకుని ఈ పాపను తీసుకొస్తున్నాడు. ఇంకోవైపు తన కూతురును తలుచుకుంటూనే లీ సెల్ లో చాలా శోకంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ పాప ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చి నాన్న అని పిలుస్తోంది. తన కూతురు వాయిస్ వినగానే అతడు తిరిగి చూశాడు. సంతోషం తట్టుకోలేకపోతున్నాడు. వేగంగా వచ్చి కూతురును హక్ చేసుకున్నాడు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానమ్మా అని ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఆ సెల్ లో ఉన్న ఒక అతడికి నచ్చట్లేదు. ఎందుకంటే ఎప్పుడు గాని ఇలా దొరికారంటే ఇక వీళ్ళు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అందువల్ల అతడు ఇది తప్పు, నేను పోలీసులకు చెప్పి తీరుతా అంటున్నాడు. అతడు బాగా అరుస్తున్నాడు. అతడు అరిచేది ఒక సెక్యూరిటీ గార్డ్ కు వినిపించింది. అప్పుడు అతడు వేగంగా సెల్ కు వచ్చాడు. ఎందుకురా అరిచావు అని అడిగాడు. అప్పుడు అతడు కూడా చెప్దామని అనుకుంటున్నాడు. కానీ ఆ పాప ఇతని దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుని ప్లీజ్ అంకుల్ చెప్పకు అని బతిమలాడింది. అప్పుడు అతని మనసు కరిగిపోయింది. అందువల్ల అతడు ఏం చెప్తున్నాడంటే నా రూమ్మేట్స్ నా బన్నును తీసుకున్నారు, అందువల్ల ఆకలిస్తుంది, నాకు వేరే బన్ ఇవ్వండి అని అరిచాడు. రేయ్ దీనికోసం పిలిచావు అని బాగా తిట్టి ఒక బన్ను అతని ముఖాన విసిరేసి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ తండ్రి కూతురు చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. అప్పుడు వీళ్ళనే అంతా చూస్తున్నారు. అయ్యయ్యో ఇప్పుడు ఏం జరగబోతోందో అని వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. చాలా రోజులుగా లీ తన కూతుర్ని చూడలేదు కదా, అందువల్ల అతడు ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాడు. తన కూతురుతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ పాపకు తినడానికి ఏదో ఒకటి ఇస్తున్నారు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఈమె దగ్గరకు వచ్చి ఏమ్మా నువ్వు అనుకున్నట్లు ఇది చెడ్డవాళ్ళు ఉండే జైలు కాదమ్మా,
అందువల్ల ఇది ఒక స్కూల్ లాగా అనుకో అంటుంటాడు. అప్పుడు లీ ఏమంటున్నాడంటే లేదు లేదు వీళ్ళంతా తప్పులు చేసే జైలుకు వచ్చారు, వాళ్ళంతా చెడ్డవాళ్ళు, నేను మాత్రమే మంచివాణ్ణి అని లీ అంటుంటాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా సరే సరే అంటుంటారు. ఈ చిన్న పాప ఒక ఫంక్షన్ కోసమే కదా వచ్చింది, ఆ ఫంక్షన్ యాక్చువల్ గా 2 గంటల సేపు జరగాలి, కానీ ఏదో ఒక కారణం చేత అరగంటలోనే ముగిసింది. ఇప్పుడు ఆ పాప వెళ్లి తీరాలి. ఇప్పుడు ఆ పాపను ఎలాగైతే తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తున్నారు. అప్పుడు లీ లేదు లేదు నా కూతురు ఇక్కడే ఉండాలి అంటుంటాడు. అప్పుడు వాళ్ళంతా అతను చూస్తూ రే ఊరికే ఉండరా, అలాగని చేసామంటే ఇక మన పని అంతే అంటుంటారు. జీవితాంతం జైల్లో ఉండాల్సిందే, దయచేసి ఇప్పుడు నీ కూతురును పంపించు, ఇంకోసారి ఏదైనా ఫంక్షన్ జరిగితే అప్పుడు కూడా తీసుకొద్దాంరా అని గ్యాంగ్స్టర్ సర్ది చెప్పాడు. అప్పుడు ఆ పాప కూడా లేదు లేదు నేను వెళ్ళను, నేను మా నాన్నతోనే ఉంటా అంటోంది. మీరే చెప్పారు కదా ఇది స్కూల్ లాంటిదని, అందువల్ల నేను ఇక్కడే ఉంటా అంటోంది. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ముందుకు వచ్చి లీ ఇదిగో చూడరా, ఇప్పుడు గాని ఏ అమ్మాయి వెళ్ళలేదనుకో మనందరినీ పట్టుకుంటారు, ఆ తర్వాత జీవితాంతం నువ్వు నీ కూతుర్ని చూడనే లేవు, అంతేకాదు ఇది చెడ్డ ప్లేస్ అని నువ్వే చెప్పావు, బయటకు వెళ్లి నీ కూతురు బాగా చదువుకోవాలి. ఇలా సర్ది చెప్పగానే అలా బయటికి వెళ్ళడమే కరెక్ట్ అని లీకి కూడా అనిపించింది. అందువల్ల కూతురుతో నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, నేను ఇంకోసారి నేను చూస్తానులేమ్మా అని సర్ది చెప్పాడు. ఇక ఏడ్చుకుంటూనే ఆ పాపను పంపుతున్నాడు. వేగంగా ఆ అమ్మాయిని అక్కడ వదిలేద్దామని ఇంకొక అతడు వస్తున్నాడు. కానీ ఆ లోపలే వీళ్ళని తీసుకొచ్చిన ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలో ఇతనికి ఏమీ అర్థం కావట్లేదు, బాగా భయపడిపోయాడు. ఇక పోలీసులకు దొరకకూడదంటే మళ్ళీ ఆ పాపను సెల్ కి తీసుకెళ్లాలని తీసుకొస్తున్నాడు. అప్పుడు సెల్ లో ఉన్న వారంతా భయపడుతున్నారు, కానీ లీ మాత్రం చాలా సంతోషపడుతుంటాడు. ఆ పాప కూడా బాగానే సంతోషపడుతోంది. ఇంకో 2 రోజుల్లో ఇంకో ఫంక్షన్ రాబోతోంది. ఆ ఫంక్షన్ తర్వాత ఎలాగైనా ఈ పాపను పంపిద్దామని ఈ లీడర్ అనుకుంటున్నాడు. అప్పుడు ఒక ప్లాన్ వేశాడు. ఈ టైంలో ఈ పాప అందరితో చాలా జాలీగా ఆడుకుంటోంది. అప్పుడు ఆ పాప నవ్వులు చూసి ఇది జైలా లేక ఇల్లా అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. ఆ పాపను చూస్తూ చాలా సంతోషంగా గడిపారు. ఇప్పటి వరకు ఇలాంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవించినట్లే లేరు. అందరికీ కూడా ఆ పాప చాలా చాలా నచ్చింది. ఇక రాత్రి అయింది, పడుకునేటప్పుడు ఆ పాప పైన చూసింది. పైన నక్షత్రాలు చందమామ అనేలా వాళ్ళు డిజైన్ చేసి అక్కడ అతికించారు. ఇది చూడ్డానికి చాలా బాగుంది అని ఆ పాప అరుస్తోంది. అప్పుడు బయటున్న ఆ సెక్యూరిటీ గార్డ్ కి ఆ అరుపులు వినిపించాయి. అతడు లోపలికి వచ్చి ఇక్కడ ఎవరో మాట్లాడినట్లు అనిపించింది, ఇక్కడ ఎవరైనా పాప ఉన్నారా అని అడుగుతున్నాడు. అప్పుడు ఒక అతడు ముందుకొచ్చి సార్ ఈ టైంలో ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుందా సార్, మీరేదో పొరబడుతున్నారు సార్ అంటుంటాడు. ఆ లీడర్ సర్ది చెప్తుంటే ఇంకొక అతడు వచ్చి అవును సార్ నేనే మిమిక్రీ చేశాను సార్ అంటుంటాడు. ఇక మరుసటి రోజు అయింది, తన కూతురుతో కలిసి లీ చాలా సంతోషంగా డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు ఆ ఖైదీలంతా ఇతన్ని చూస్తూ ఇలాంటి వాడు ఒక హత్య ఎలా చేస్తాడు, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడంటే నమ్మలేకపోతున్నామే అనుకుంటున్నారు. ఇందులో ఏదో మోసం జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు 2 రోజులైంది, ఆ అమ్మాయిని పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫంక్షన్ కాస్ట్యూమ్ వేసి ఈ అమ్మాయిని ఫంక్షన్ జరిగే చోటుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూస్తే అంతా పిల్లలు కూడా బుద్ధిస్ట్ లాగా వేషం వేసుకున్నారు. అప్పుడు అది చూసి ఈ లీడర్ బెదిరిపోయాడు. యాక్చువల్ గా ఈ అమ్మాయిని ఇంతకు ముందు క్రిస్టియన్ లాగా వేషం వేసి తీసుకొచ్చారు. 2 రోజుల క్రితం అప్పుడు క్రిస్టియన్ ఫంక్షన్ జరిగింది. ఇప్పుడు వీళ్ళతో ఈ అమ్మాయిని పంపించలేరు, ఎందుకంటే ఈ డ్రెస్ లో పంపిస్తే దొరికిపోతారు. అందువల్ల ఏం చేయాలో తెలియక మళ్ళీ రూమ్ కు తీసుకొచ్చారు. అప్పుడు లీ మళ్ళీ సంతోషపడుతున్నాడు. అప్పుడు వీళ్ళంతా ఏదో జరుగుతోంది కానీ ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతాం అని లోపల అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్ వస్తుందా అని ఆలోచిస్తున్నారు. సీన్ కట్ చేసి హెడ్ ఆఫీసర్ ను చూపించారు. అతడు ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు చూస్తున్నాడు. 2 రోజుల క్రితం జరిగిన ఫంక్షన్ లో మొదటి రోజులో 3 అమ్మాయిలు ఉన్నారు, కానీ వెళ్లేటప్పుడు తీసిన ఫోటోలో 2 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అలాగైతే ఇంకో అమ్మాయి ఎక్కడుంది, ఒకవేళ ఆమె జైల్లోనే ఉందా అని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చాడు. అవును సార్ నాకు కూడా సెల్ నెంబర్ 7 లో ఒక అమ్మాయి అరుపులు వినిపించాయి, ఒకవేళ అక్కడ ఉన్నది ఈ పాపే అయి ఉంటుందేమో అంటాడు. అప్పుడు వేగంగా ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చూశాడు. అంతే, ఇక లీని పట్టుకున్నాడు. ఆ పాపను తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేశాడు. ఆ తర్వాత లీని పట్టుకుని బాగా కొడుతున్నాడు. అప్పుడు కూడా ఈ లీ నా కూతురుని నా నుంచి దూరం చేయకండి అని అంటుంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇతన్ని బాగా కొట్టి ఒక రూమ్ లో కట్టి పెట్టాడు. ఆ రోజు రాత్రి అయింది. గ్యాంగ్స్టర్ కు ఆపోనెంట్ గా ఒక అతడు ఉంటాడే, వాడేం చేశాడంటే వాడికి పెట్రోల్ దొరికినట్లుంది. ఆ
ఆ పెట్రోల్ పోసి జైలుని అతడు కాలబెడుతున్నాడు. అప్పుడు అలారం మోగుతోంది. అప్పుడు ఖైదీల ప్రాణాలు రక్షించడం కోసం అందరూ వీళ్ళను బయటకు పంపిస్తున్నారు. అప్పుడు హెడ్ ఆఫీసర్ ఏం చేశాడంటే ఆ అపోనెంట్ గ్యాంగ్స్టర్ ను పట్టుకోవడానికి అతని కోసం వెళ్ళాడు. కానీ అతడు ఏం చేశాడంటే ఒక కబోర్డ్ ను ఈ పోలీస్ ఆఫీసర్ పై విసిరేశాడు. అది అతనిపై పడింది, కదలలేకపోతున్నాడు. చుట్టూ చూస్తే మంటలు అంటుకున్నాయి. పొగ బాగా వస్తుండడం వల్ల ఇతడు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. ఒకానొక సమయంలో సొమ్మసిల్లి పడ్డాడు. ఇంకోవైపు ఖైదీలంతా బయటకు వెళ్తున్నారు. అప్పుడు లీ కూడా బయటికి వెళ్దామని వేగంగా వెళ్తున్నాడు. అనుకోకుండా హెడ్ ఆఫీసర్ ను చూశాడు. అయ్యయ్యో ఆ పోలీస్ కి ఏమో అయింది, అతన్ని కాపాడండి అని అంటుంటే అందరూ ఎవరికి వారు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి వెళ్తున్నారు. ఇక సరే నేనే కాపాడాలి అని ఆ పోలీసు దగ్గరికి లీ వెళ్ళాడు. మంటలను కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్లి ఆ ఆఫీసర్ ను పట్టుకుని లాగుతున్నాడు. సీన్ కట్ చేసి హాస్పిటల్లో చూపించారు. ఆఫీసర్ కు ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అతడు కళ్ళు తెరిచాడు. అప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఆ పిచ్చోడు నిన్ను కాపాడాడయ్యా, అతడు గాని నిన్ను లాగకపోతే నువ్వు చనిపోయి ఉండేవాడివి అని డాక్టర్ చెప్పాడు. అతనికి మెదడు పెరగకపోయినా కూడా నిన్నైతే కాపాడాడు అని చెప్పాడు. అప్పుడు ఈ ఆఫీసర్ లీనే చూస్తున్నాడు. అతని ముఖంపై కాలిన గాయాలున్నాయి. వీడు నన్ను ఎలా కాపాడాడు, వీడిని నేను బాగా కొట్టాను కదా అని ఆఫీసర్ అనుకుంటున్నాడు. ఇదే టైంలో లీ పై ఇతనికి జాలి దయ కలుగుతోంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంకో వైపు ఈ పాప స్కూల్లో చదువుతోంది. ఒక రోజు ఆ పాప జైలుకు వచ్చి వాళ్ళ నాన్నను చూస్తోంది. అప్పుడు వాళ్ళ నాన్నతో ఏమంటుందంటే నాన్న మీరు లేక నేను ఉండలేకపోతున్నాను, దయచేసి మీరు ఇంటికి రండి అని ఏడుస్తోంది. ఇదంతా ఆ హెడ్ ఆఫీసర్ చూశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ మొత్తం లీ గురించే ఆలోచిస్తున్నాడు. లీ తన కూతురుపై పెట్టుకున్న ప్రేమను చూస్తుంటే ఈ ఆఫీసర్ కు చనిపోయిన తన కొడుకు గుర్తుకు వచ్చాడు. ఇతని కొడుకు చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అందువల్ల ఆ ఆఫీసర్ ఏమనుకుంటున్నాడంటే ఈ తండ్రి కూతుళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు. మరుసటి రోజు నుంచి అతడు లీని ఫాలో అవుతున్నాడు. లీ ఏమేం చేస్తున్నాడు అని గమనిస్తున్నాడు. అతడు ఎప్పట్లాగే తన కూతురు పేరు రాసి ఆ పేరు చుట్టూ ఆటిని గీస్తుంటాడు. ఆ తర్వాత తన కూతురు పేరునే పిలుస్తుంటాడు. ఇదంతా చూసి ఆఫీసర్ కొంచెం ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత లీ యొక్క కూతుర్ని చూడ్డానికి వచ్చాడు. ఆమె కూడా జ్వరం వచ్చినట్లుంది. అప్పుడు ఆ ఆఫీసరు ఆ పాపను చూస్తుంటే మా నాన్నను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, మీరు నన్ను కూడా అరెస్ట్ చేయండి, అప్పుడు నేను కూడా మా నాన్నతోనే ఉండొచ్చు కదా అంటోంది. అప్పుడు ఆ ఆఫీసర్ వీరి కోసం ఏదైనా చేయాలని అనుకుంటాడు. అప్పుడు ఒక బాక్స్ లాంటిది తయారు చేయించి సెల్ నెంబర్ 7 కు పంపించాడు. ఆ బాక్స్ పైన భోజనం అని రాసి ఉంది. అప్పుడు వాళ్ళంతా కూడా ఇందులో భోజనం ఉండి ఉంటుంది, తిందామని ఓపెన్ చేస్తున్నారు. అదే టైంలో నా కూతుర్ని నేను చూడాలి అని లీ చాలా బాధపడుతున్నాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా మొదట తిందాంరా, తిన్న తర్వాత ఏదైనా ఐడియా వేసుకుందాం అనుకుంటున్నారు. ఆ పెట్టెను ఓపెన్ చేద్దామని చూస్తే అందులోంచి పాప బయటకు వచ్చింది. అంతే, పాపను చూడగానే అతడు చాలా సంతోషపడుతున్నాడు. ప్రేమగా తన కూతురును హత్తుకున్నాడు. వీళ్ళిద్దరూ సంతోషపడుతుంటే మిగతా వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇదంతా చేసింది ఆ హెడ్ ఆఫీసరే. ఇక ఆ పాపకు స్కూల్ అయిపోయిన తర్వాత నేరుగా జైలుకు తీసుకొచ్చి తండ్రికి చూపిస్తున్నాడు. ఈ పాప ఆ లీడర్ తో కూడా చాలా హ్యాపీగా గడుపుతోంది. ఒక రోజు ఆ పాప గ్యాంగ్స్టర్ కు బుక్ చూపించి అంకుల్ ఇందులో ఉన్న కథను నాకు చెప్పరా అంటోంది. కానీ అతనికి చదువు రాదు. అందువల్ల అతడు అందులో ఉన్న బొమ్మలను చూపిస్తూ దాని ప్రకారం ఏదో ఒక కథ చెప్తున్నాడు. ఇదంతా చూసి మిగతా ఖైదీలు నవ్వుతున్నారు. ఏంటయ్యా లీడర్ నువ్వు, నీకు చదువు కూడా రాదా? ఇలా అతన్ని గేలి చేస్తుంటే అతడు కొంచెం ఫీల్ అవుతున్నాడు. ఇక ఏమీ చెప్పకుండా అలాగే పడుకున్నాడు. ఆ తర్వాత ఆ పాపను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తుంటాడు. ఇదే టైంలో ఆ లీడర్ ను చూస్తూ ఈ పాప ఫీల్ అవుతోంది. ఇక మరుసటి రోజు నుంచి ఆ లీడర్ కు పాప చదువు చెప్తోంది. ఈమెకు హోంవర్క్ ఇస్తారు కదా, అదంతా ఆ లీడర్ తో చేయిస్తోంది. ఎలా పేరు రాయాలి, ఎలా అక్షరాలు నేర్చుకోవాలి అన్ని చెప్తుంటుంది. అక్కడ ఉన్న అందరితోనూ ఈ పాప చాలా క్లోజ్ అవుతుంది. ఆ పాప లేకుండా వీళ్ళు కూడా ఉండలేకపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే చివరిసారిగా లీకి హీరింగ్ ఉంది. ఇప్పుడు కూడా లీ పై ఎలాంటి తప్పు లేదంటే అతన్ని రిలీజ్ చేయొచ్చు. అందువల్ల వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ లీ తప్పు చేసి ఉండడని, ఇంతకీ ఏం జరిగింది, అసలు నువ్వేం చేసావో చెప్పమని అంతా వివరంగా అడుగుతారు. అప్పుడు అతడు కూడా ఇలా జరిగింది, ఇలా చేశా అని మొత్తం చెప్పాడు. అప్పుడు దాన్ని బట్టి వీళ్ళంతా అనలైజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే లీని తీసుకుని ఆ పాప ముందు వెళ్తోంది. అలా వెళ్లేటప్పుడు అది వర్షాకాలం కాబట్టి ఒక చోట జారి పాప కింద పడింది. కింద పడబోయే టైంలో గాలికి ఏవి ఎగిరిపోకుండా ఇటుక రాయికి ఒక తాడును కట్టారు. దాన్ని ఆమె బ్యాలెన్స్ కోసం పట్టుకుంటుంది. అప్పుడు
ఆ ఇటుకరాయి వచ్చి ఈమె తలపై పడింది. అందువల్లే ఆ పాప చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఆ అమ్మాయి యొక్క డ్రెస్ ఎందుకు రిమూవ్ చేశావు అని అడిగారు. ఆ అమ్మాయికి నేను సిపిఆర్ చేయడానికి ట్రై చేశాను. ఆ డ్రెస్ లూజ్ చేస్తే ఆమెకు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అందుతుందని అలా చేశా అని చెప్పాడు. అప్పుడు అదంతా విన్న తర్వాత అయితే ఇతడు హత్య చేయలేదు, అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అని వాళ్ళంతా అంటున్నారు. కానీ కమిషనర్ కూతురు చనిపోయింది కాబట్టి త్వరగా కేసు ముగించాలని పోలీసులు ఇతడే హంతకుడిగా వాళ్ళు డిసైడ్ చేశారు. కేసును త్వరగా ముగించాలన్న ఉద్దేశంతో త్వరగా వాళ్లే ఆధారాలు సేకరించి తప్పుడు ఆధారాలు సమర్పించారు. ఇదంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, మేం చెప్పినట్లు నువ్వు జడ్జికి చెప్పు, అతడే నిన్ను వదిలిపెడతాడు అని ఏమేం మాట్లాడాలో లీకి బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. యాక్చువల్ గా ఏం జరిగింది, ఇతడేం చేశాడు, ఇలా చెప్పాలి అని అంతా చెప్తుంటారు. అదే టైంలో ఈ హెడ్ ఆఫీసర్ లీ యొక్క ఫైల్ తీసి చూశాడు. దాన్ని చూస్తుంటే అన్ని ఫేక్ ప్రూఫ్ లాగా అతనికి అనిపించింది. దీని గురించి ఆ కమిషనర్ తో మాట్లాడదామని అక్కడికి వెళ్ళాడు. అతన్ని కలిసి లీ ఎలాంటి తప్పు చేసి ఉండడండి, ఈ కేసు వాపస్ తీసుకోండి అని అతడు ఎంతో చెప్పి చూస్తున్నాడు. కానీ అతడేమంటున్నాడంటే, చనిపోయింది నా కూతురు, తప్పకుండా వాడే చంపి ఉంటాడు, వాడికి శిక్ష పడి తీరాల్సిందే అంటున్నాడు అతడు. ఇంకోసారి అతని గురించి మాట్లాడడానికి నా దగ్గరికి రావద్దు అని ఈ బాస్ ను తిట్టాడు. మరుసటి రోజు అయింది. ఆ కేసును వాదించే లాయర్ హీరో దగ్గరికి వచ్చాడు. ఇదిగో చూడు తమ్ముడు, నీకు వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్ ను మేము సేకరించాం, ఇకపై నేను ఏమీ చేయలేదని వాదించకు, ఇక మర్యాదగా నేనే అన్ని తప్పులు చేశానని ఒప్పుకో, లేకపోతే బాగుండదు అని బెదిరించి ఆ లాయర్ వెళ్ళిపోతున్నాడు. ఇంకోవైపు ఆ కమిషనర్ కూడా ఇతన్ని బాగా కొడుతున్నాడు. నా కూతుర్ని చంపావు కదరా, ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఈ కేసు నుంచి తప్పించుకోవాలని అనుకున్నావు అనుకో, నిన్ను నీ కూతుర్ని చంపేస్తా అని బెదిరించాడు. అందువల్ల లీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందువల్ల కోర్టులో నిజం చెప్పకుండా, అవును ఆ అమ్మాయిని నేనే చంపాను, నన్ను క్షమించండి అని అలా చెప్పాడు. అప్పుడు అదంతా విన్న ఆ హెడ్ ఆఫీసర్ కూడా, రే నిజం చెప్పరా అంటుంటాడు. ఆ హెడ్ ఆఫీసర్ అరుస్తుంటే అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఇక తప్పును ఇతడే ఒప్పుకోవడం వల్ల కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. సీన్ కట్ చేస్తే ఇలా కొన్ని రోజులు జరిగాయి. ఇతనికి మరణ శిక్ష పడడం వల్ల ఆ పాపను లోపలికి వదలట్లేదు, బయట నుంచే చూస్తోంది. మాట్లాడిన తర్వాత అతడు వెళ్లేటప్పుడు ఈ పాప 1, 2, 3 అని లెక్కిస్తుంది. 3 అనగానే అతడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆమెను చూస్తూ డాన్స్ చేస్తుంటాడు. అతన్ని చూసి ఈమె కూడా డాన్స్ చేస్తుంది. ఇదంతా చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ కు చాలా బాధ కలుగుతోంది. చాలా ఫీల్ అవుతూ ఇప్పుడు ఏం చేశాడంటే, ఇతనికి పిల్లలు లేరు, ఉన్న ఒక కొడుకు చనిపోయాడు. అందువల్ల అనాథాశ్రమంలో ఉన్న ఈ పాపను అతడు దత్తత తీసుకున్నాడు. ఆమె ఇప్పుడు స్కూల్లో బాగా చదువుతోంది. కంటిన్యూగా తండ్రికి మిగతా వాళ్లకు లెటర్స్ రాసేది. ఆ లెటర్స్ చదువుతూ వీళ్ళు చాలా సంతోషపడేవారు. గ్యాంగ్స్టర్ కు కూడా ఆమె లెటర్ రాసింది. ఆ లెటర్ ను చదవడానికి ఇతడు ఎంతో ట్రై చేస్తున్నాడు. అయినా కూడా అతడు పూర్తిగా చదవలేకపోతున్నాడు. అప్పుడు పక్కనున్న అతడు దాన్ని తీసుకుని చదువుతాడు. హలో రీడర్, ఎలా ఉన్నారు, చదువుకోవడం నేర్చుకున్నారా, నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరే నాకు కథ చెప్పాలి అని అందులో రాసింది. ఓ అలా రాసిందా అని నేనే చదువుకుంటా అని ఆ లెటర్ తీసుకుని మళ్ళీ చదువుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే మరణ శిక్ష విధించే రోజు వచ్చింది. అదే రోజు ఈ పాపకు కూడా బర్త్డే వచ్చింది. లీకి ఇదే రోజు మరణ శిక్ష విధిస్తున్నారు కాబట్టి ఆ పాపను ఆ రోజు అక్కడ ఉండడానికి అనుమతించారు. ఆ పాప ఆ రోజు అక్కడికి వచ్చింది, బర్త్డే కేక్ ను కట్ చేసింది. అందరూ కూడా వాళ్ళ వల్ల అయిన గిఫ్ట్లు ఆమెకి ఇస్తున్నారు. ఇప్పుడు లీ గిఫ్ట్ గా ఏమిచ్చాడంటే సెయిలర్ బ్యాగ్ ఉంటుంది కదా, అది ఇచ్చాడు. అది చూసి పాప చాలా సంతోషపడుతోంది. నాన్న చెప్పాడు కదమ్మా నీకు తప్పకుండా కొనిస్తాడని, అందుకే తీసుకొచ్చా అంటున్నాడు. అప్పుడు ఆ పాప నాన్నను చూస్తూ, నాన్న మీరు మా నాన్న కావడం నా అదృష్టం, ఈ ప్రపంచంలోనే నాకు నచ్చింది ఎవరో తెలుసా, అది మీరే అంటోంది. అప్పుడు లీ నా ప్రపంచమే నువ్వమ్మా అని హక్ చేసుకున్నాడు. ఇదంతా చూసి మిగతా వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంకొంచెం సేపట్లో లీ చావబోతున్నాడని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందువల్ల అంతా కూడా లీ వీపుపై ఏదో రాస్తున్నారు. ఇప్పుడు లీని ఉరిశిక్ష విధించడానికి తీసుకెళ్తున్నారు. అలా వెళ్లేటప్పుడు ఆ హెడ్ ఆఫీసర్ అతని వీపుపై ఏం రాసి ఉంది అని చూస్తున్నాడు. అందులో ఏముందంటే, నువ్వు చాలా మంచివాడివిరా, కానీ నీకు ఇలాంటి శిక్ష విధించారే, నీలాంటి ఒక మంచివాడిని మేము చూసిందే లేదు, అలా వాళ్ళంతా రాశారు. అది చూసి ఈ పోలీస్ ఆఫీసర్ తట్టుకోలేకపోతున్నాడు. కానీ అతను మాత్రం ఇప్పుడు ఏం చేయలేడు కదా, అందువల్ల లోపలికి తీసుకెళ్తున్నాడు. ఇక లీ తన కూతురును లోపలికి తీసుకెళ్లలేడు. ఇకపై తన కూతురును చూడలేనని అతనికి తెలిసిపోయింది. అందువల్ల కూతురుతో ఏం చెప్తున్నాడంటే, ఇకపై ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలమ్మా, టైం ప్రకారం తినాలి, బాగా చదువుకోవాలి, నువ్వు గొప్ప వ్యక్తివి కావాలి అని చెప్పాడు.
అతడు చాలా ఫీల్ అవుతుంటే, ఎందుకు నాన్న ఏడుస్తున్నారు, నేను రేపు కూడా ఇక్కడికి వస్తాను కదా, మీరేం ఫీల్ కాకండి, నేను రేపు త్వరగానే వస్తా అని చెప్తోంది. ఇక చివరిసారిగా తన కూతురును హత్తుకున్నాడు. ఇక లీని ఉరివేసే చోటుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు వాళ్ళ నాన్న వెళ్లే వరకు ఈమె చూసింది. ఆ తర్వాత 1 2 3 అని లెక్కించింది. కానీ వాళ్ళ నాన్న తిరిగి రాలేదు. అప్పుడు ఆమె మళ్ళీ 1 2 3 లెక్కిస్తోంది. కానీ వాళ్ళ నాన్న తిరిగి రాలేదు. వాళ్ళ నాన్నకు ఏమో జరగబోతోంది అని అర్థం చేసుకుని బాగా ఏడుస్తోంది. నాన్న నా దగ్గరికి తిరిగి రండి అని మళ్ళీ ఏడుస్తోంది. ఆ సౌండ్ లీకి వినిపించింది. వెంటనే అతడు తట్టుకోలేక వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన కూతురును హత్తుకుని, నా కూతురికి దూరంగా నేను వెళ్ళలేను, నన్ను ఎలాగైనా కాపాడండి, నేను ఇప్పుడు అన్ని నిజాలు చెప్తాను, నేను చివరి వరకు నా కూతురుతోనే ఉండాలి, నన్ను క్షమించండి అంటుంటాడు. అప్పుడు ఆ పాపకు అర్థమైపోయింది ఏదో తప్పుగా జరగబోతోందని. వాళ్ళ నాన్నను చూస్తూ ఆ పాప కూడా బాగా ఏడుస్తోంది. అప్పుడు ఆ హెడ్ ఆఫీసర్ అతన్ని చూస్తూ, ఇకపై నేనేమి చేయగలనరా అనుకుంటున్నాడు. నిన్ను కాపాడాలని ఎంతో ట్రై చేశాం, కానీ చేతులు అంతా నువ్వే చేసుకున్నావు, ఇలా మనసులో అనుకుంటూ ఆఫీసర్ కూడా అటువైపు తిరిగి ఏడుస్తున్నాడు. ఇక తన కూతురికి తాను దూరం అవుతానని లీ చాలా ఏడుస్తున్నాడు. అప్పుడు లీని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇప్పుడు ప్రెజెంట్ లోకి వచ్చారు. ఆ పాప ఏడుస్తూ ఈ కథంతా చెప్పింది. ఈ హీరోయిన్ వేరెవరో కాదు, ఆ చిన్న పాపనే. స్టోరీ అంతా చెప్పిన తర్వాత, మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు, అతన్ని మోసం చేసి శిక్ష అనే పేరుతో హత్య చేశారు ఇలా వాదించింది. లీకి అగేన్స్ట్ గా చాలా ఆధారాలు సేకరించారు కదా, అవన్నీ ఫేక్ అని ఆమె నిరూపించింది. అసలైన ఆధారాలు సమర్పించింది. వాటిని చూసిన జడ్జి చాలా ఫీల్ అవుతున్నాడు. లీ ఎలాంటి తప్పు చేయలేదు, అతడు ఒక నిరపరాధి అని తీర్పిచ్చారు. అప్పుడు లీ ఎలాంటి తప్పు చేయలేదని తీర్పు రావడంతో ఆ లీడర్, పోలీస్ ఆఫీసర్, ఆ ఫ్రెండ్స్ అని అంతా సంతోషపడుతున్నారు. అప్పుడు హీరోయిన్ ఏడ్చుకుంటూనే నవ్వుతోంది. చివరకు మా నాన్నకు అసలైన న్యాయం జరిగింది అని అనుకుంటోంది. ఆ ఫైల్లో ఉన్న వాళ్ళ నాన్న ఫోటోను చూస్తూ, ఐ లవ్ యూ డాడీ, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని చెప్తోంది. అంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? ఈ సినిమా చూసి ఎంతమంది ఫీల్ అయ్యారు, మీకు ఏమేమి గుర్తుకు వచ్చిందో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో పంచుకోండి. తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.